జగిత్యాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన అంశాలపై ఏ వైఖరి లేని ఏకైక పార్టీ కాంగ్రెసేనని విమర్శించారు. కీలకమైన అంశాలపై మౌనం వహించడం తగదని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీ అప్డేట్స్ లేని అవుట్డేటెడ్ నాయకుడని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని, సీఎం కేసీఆర్ వేగాన్ని రాహుల్ గాంధీ అందుకోలేరని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మహేందర్ రెడ్డి చెప్పండి. సురేష్, ఈరోజు జగిత్యాలలో కవిత ఇటు కాంగ్రెస్ పార్టీని అలాగే జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశాన్ని సూటిగా ప్రశ్నించారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడా ఆమె ఎక్కుపెట్టారు. ఒక మొత్తంగా మహిళా బిల్లు కోసం ఇప్పటివరకు మేము అన్ని పార్టీలకు దీనికి ఆమోదం తెలపాలని చెప్పేసి తమ వంతు గలం విప్పాలని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి తాము ఒక నోటీస్ పెట్టాను. అయితే కూడా ఇప్పటివరకు మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఎటు కూడా స్పందించలేదు. ఎటు ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, ఆ వ్యవహారాల్లో పట్ల గురించి కాంగ్రెస్ వైఖరి పూర్తిగా శూన్యం. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అవుట్డేటెడ్ పర్సన్గా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి తను ఏం మాట్లాడతాడో తెలియదు. ఎందుకు ఇక్కడ స్థానిక నేతలు తనకు ఏం అందిస్తారో, ఏం వ్యవహారాలు అందిస్తారో తెలియదు. మొత్తంగా ఈ అవుట్డేటెడ్ పార్టీ, అవుట్డేటెడ్ నాయకులతో ఇక్కడ తెలంగాణ కొరిగేది ఏం లేదు. కేసీఆర్ను టచ్ చేసి కేసీఆర్ను అందుకునేంత స్థాయి ఇక్కడ రాహుల్ గాంధీకి లేదు. కేంద్రంలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అందుకోవడంలో, విమర్శించడంలో కావచ్చు, మొత్తంగా కూడా ప్రధాన ప్రతిపక్షంగా పేరుగాంచినట్టు కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. కేవలం అన్ని తెలంగాణలో, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 4 రాష్ట్రాలకే పరిమితమైందంటే ఆ పార్టీ యొక్క ఘనత, ఆ పార్టీ యొక్క చరిత్ర అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ పెన్షన్ల విషయంలో మేము 10 లక్షలు దళిత బంధువు ఇస్తుంటే వారు 12 లక్షలు ఇస్తామనడం, ఇటు పెన్షన్ల విషయంలో తాము ఇస్తున్నటువంటి పెన్షన్లకు అదనంగా 1000 రూపాయలు జత చేసి ఇస్తానడం, ఇటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక పథకాల్లో కూడా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అన్నిటి కూడా డబుల్గా రెట్టింపు చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పడం, అది పోడు భూములు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చేశారు, ఇంకా మీరు వచ్చాక ఏమి ఇస్తారు, అసలు కనీసం అవగాహన అనేది ఉందా మీకు అన్నట్టుగా ఈరోజు కవిత ప్రశ్నించింది. మరోపక్క డిక్లరేషన్ అయితే దళిత డిక్లరేషన్ ఇస్తామంటూ మొన్న చేవెళ్ళలో సభ జరిగింది. ఆ సభకు సంబంధించి మల్లికార్జున ఖర్గే ఇక్కడికి వచ్చి దళిత రిజర్వేషన్ ఉంచిన ప్రస్తావన తీసుకురావడంతో ముఖ్యంగా కవిత ఈరోజు దళిత రిజర్వేషన్ అయితే మీరు చేస్తున్నారో ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో చేశారా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు పరిచిన తర్వాత కదా ఇతర రాష్ట్రాల్లో మీరు వాటిపైన చర్చించాలన్నా, వాటిని ఇక్కడికి దృష్టికి తీసుకురావాలన్నా, ఆ అంశం తీసుకురావాలన్నా అన్నట్టుగా ఉన్నారు. మొత్తంగా మీరు అమలు పరిస్తే దాంట్లో ఉన్న ఆ సయోధ్య, దాంట్లో ఉన్నటువంటి అవకాశాలు, దాంట్లో ఉన్నటువంటి ఆచరణలు అన్నీ కూడా దాన్ని బట్టి ఆచరిస్తాం. ముందు మీరు మీ రాష్ట్రాల్లో, మీరు పాలించే రాష్ట్రాల్లో అమలు చేయండి అంటూ ఆ కవిత కాంగ్రెస్ పార్టీకి సూటి ప్రశ్నలు అయితే విధించారు. మరోపక్క ఇక్కడైతే నిధులు నియామకాలు పేరిట ఏర్పడినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, ఇవన్నింటిలో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి. మరోపక్క కేసీఆర్ అంటే కాల్వలు, రిజర్వాయర్లు, ఆ చెరువులు ఇలా ఉంది. మరి కేసీఆర్ను తట్టుకునే స్థాయి వీళ్ళకు ఉందా? కనీసం విమర్శించే స్థాయి వీళ్ళకి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఖచ్చితమైన మెజారిటీ వస్తుంది. అక్కడ జైత్యాల స్థానిక ఉన్నటువంటి అభ్యర్థిని కూడా బలంగమైన అభ్యర్థిగా మెజారిటీ ఇచ్చి గెలిపించాలంటుగా కవిత అక్కడ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే పార్లమెంట్లో అవసరించాలన్న వ్యవహారాలపైన బీఆర్ఎస్ పార్టీ కొన్ని బిల్లులపైన, ముఖ్యంగా మహిళా బిల్లు పైన తమ వంతుకు సపోర్ట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి మద్దతు రాలేదు. ఎటుగా అక్కడి నుంచి స్పందన రాని నేపథ్యంలో మహేందర్ రెడ్డి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గాంధీ కుటుంబానికి పదే ప్రశ్నలు ఇప్పటివరకు చాలాసార్లు సంధించారు. అలాగే తెలంగాణకు వచ్చిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ఒక్కదానికి కూడా వీరు సమాధానం చెప్పని సిచ్యువేషన్, అక్కడ నుంచి వాళ్ళు కూడా సమాధానం చెప్పని సిచ్యువేషన్. ఇప్పుడు రాజకీయ వేడి, ఎలక్షన్ సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎటు దారి తీస్తాయి అనుకోవాలి మనం.
ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా ఎదగడం, జాతీయ పార్టీగా కావడం, ఇటు మహారాష్ట్రతో పాటు ఇది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలలో ముందు ఇక్కడ ఉనికి చాటుకునేలాగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు దానికి తగ్గట్టుగా వ్యవహారాలు చేస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగా అక్కడ కార్యాచరణ చేస్తూ పదే పదే మీటింగ్లు పెడుతూ వెళ్తున్న పరిస్థితి. ఓవైపు ఎలక్షన్స్ టికెట్లు అనుసరించిన తర్వాత కాస్త ఏదైతే ఆ ప్రయోగం కాస్త ఆ ప్రయత్నం కాస్త విరమించినప్పటికీ ఎటకేలకు ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీతో అనుకూలంగా ఉంది కాబట్టి ఇది కూడా మేము దేనికి తక్కువ పోము, మేము ఎందుకు వెనకాడమన్నట్టుగా కవిత ఈరోజు చెప్పినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం పట్ల బీజేపీని కూడా అక్కడక్కడ తను చెప్పిన నేపథ్యం. కాకపోతే సూటి ప్రశ్నలన్నీ కాంగ్రెస్ పార్టీని వేయడం ఎన్నిసార్లు రాష్ట్రం అవుతున్న తర్వాత ఇంతమంది ఉద్యమకారులను బలి తీసుకున్నారు, ఆ తర్వాతనే రాష్ట్రం ఇచ్చారు, ఆ తర్వాత ఈ క్రెడిట్ అంతా కూడా ఆ ప్రాణాలకు తెగించి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధిస్తే తెలంగాణ తల్లి సోనియా గాంధీ అంటూ తెలంగాణను ఇచ్చిందంటూ వాళ్ళు ప్రచారం చేసుకోవడం, అక్కడి నుంచి మొదలుకుంటే నేడు అమలవుతున్న పథకాల వరకు కూడా అన్నిట్లలో వారి విమర్శలు, అన్నిట్లలో వారి అబద్ధాలు, వాళ్ళన్నిట్లలో వారు చేసేటువంటి అసత్య ప్రచారాలే ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు. ఇప్పటికే 4 రాష్ట్రాలకే పరిమిత కాంగ్రెస్ పార్టీ ఇకపైన దాని ఉనికి పూర్తిగా కోల్పోతుంది. దానికి రాహుల్ గాంధీ నాయకత్వం అనేది ఇంకా బలం చేకూర్చే అవకాశం ఉంది. కేవలం రాహుల్ గాంధీ పట్లనే కాంగ్రెస్ పార్టీ క్షీణించకపోయింది. ఇంకా ఇలాంటివి కేసీఆర్ను కానీ పథకాలను కానీ రాష్ట్రంలో అమలవుతున్న ఆ పరిపాలన కానీ విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా దానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి అనే అవగాహనతో ఉన్నారు. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకూడదు. ఖచ్చితంగా ప్రజలకు మహేందర్ రెడ్డి ఏదైతే జైత్ర యాత్ర ఇప్పుడు జైత్యాల నుంచి ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే గతంలో కూడా ఇక్కడ చాలా మంది ఎంపీగా కవిత ఓడిపోయిన తర్వాత చాలామంది నిరుత్సాహపడ్డారు. ఏదైతే ఉమ్మడి జైత్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, అక్కడ కొంతమందికి నాయకులకి ఈమె మధ్య కొంత సైక్యత అనేది చాలా గ్యాప్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచే శంకరావం పూరించడం, దానికి కారణం ఏంటి? ముఖ్యంగా నిజామాబాద్ తర్వాత తన ఓటమి పాలైన తర్వాత ముఖ్యంగా ఎక్కడ కూడా కవిత రెస్ట్ తీసుకోలేదని చెప్పొచ్చు. ఎమ్మెల్సీగా అది అయితే తన ఎమ్మెల్యే తర్వాత దాదాపు నిజామాబాద్ పైన ఫోకస్ పెట్టింది. అలాగే ఉత్తరాంధ్రలో జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇప్పుడు కామారెడ్డి, ఇవన్నిటి మీద కూడా పూర్తిగా అవగాహనతో మొత్తంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కామారెడ్డి పోటీ చేస్తారు అన్న నేపథ్యంలో దాదాపు ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఆ ప్రాంతానికే తీసుకుంది. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డితో పాటు ఈ జగిత్యాలతో పాటు ఇవన్నిటి కూడా తర్వాత తన తండ్రి కేసీఆర్ ఇక్కడ పరిపాలించబోతారు. తన తండ్రి అక్కడ స్థానికంగా అభ్యర్థిగా అయితే గజ్వల్ నుంచి తను అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఓ రకంగా ఇలా పూర్తి మద్దతు రేపు పార్లమెంట్లో ఒకవేళ కేసీఆర్ ఎంపీగా పోయినా కూడా లేదా ఎమ్మెల్యేగా కూడా కొనసాగినా కూడా సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉండాలి. ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీ అయితే ఇటు తారక రామారావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, వీరందరూ కూడా ఎక్కడెక్కడైతే అసంతృప్తి కావచ్చు, ఎక్కడెక్కడైతే ఓట్ బ్యాంకింగ్ గతంలో రాలేదనుకోవచ్చు, ఎక్కడైతే పార్టీ వీక్ అయిందో అవన్నీ కూడా అవగాహన తెచ్చుకున్నారు. దాదాపు అలాంటి వైఫల్యం పునరావృతం కావద్దు పార్టీకి అన్నట్టుగా మొత్తం ఎక్కడెక్కడైతే పార్టీ వీక్ ఉందో అక్కడెక్కడైతే తను వెళ్తున్నారు. ఆ రకంగా అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను నేరుగా అడుగుతున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీల తీరును కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ తమ పార్టీకి మద్దతు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా హ్యాట్రిక్గా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం కేసీఆర్ ఎక్కాలన్నదే ప్రధాన కాంక్షగా ఇటు కవిత అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా పనిచేస్తూ మొత్తంగా కూడా ఆ రకంగానే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, మహేందర్ రెడ్డి అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. కాకపోతే బీజేపీని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎందుకోసం అంటే బీజేపీని ప్రస్తావించడం వల్ల బీజేపీకి ప్లస్ అవుతానా, లేకుంటే బీజేపీ మాకు ప్రత్యర్థి కాదనుకుంటురా, లేకుంటే ఎట్లా అసలు ఏ ఉద్దేశం తోటి? ఇంకొకటి కూడా ఆరోపణ వస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. అంటే అలా అనుకోవడానికి కొన్ని సంకేతాలా? ఖచ్చితంగా ఈ వివరాలు అయితే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కవిత అరెస్ట్ నేపథ్యం లిక్కర్ కేసులో అంత పెద్దగా ప్రచారం చేశారు. దాదాపు కవిత అరెస్ట్ అవుతుందని చెప్పిన నేపథ్యం తర్వాత అవన్నీ కూడా ఎక్కడ ప్రచారమే లేకుండా జరిగిపోయింది. సో ఆ కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు అన్నట్టుగా కూడా చాలా వరకు ప్రచారమే జరిగింది. సో అటు ఇప్పటికైతే ఒకవేళ ఆ ఒప్పందం లేకున్నప్పటికీ కవిత మాత్రం ఎప్పటికప్పుడు ఎంపీ అరవింద్ అయితే నిజామాబాద్ ఎంపీ అరవింద్ పైన అయితే తను ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది. అరవింద్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అరవింద్ బీఆర్ఎస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, బీఆర్ఎస్ పట్ల అరవింద్ చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి మధ్య ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అటు బీజేపీ కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. సో సయోధ్య కుదిరింది లేదా పొత్తు ఉంటుంది అనే దానిపైన అయితే ఎక్కడ స్పష్టత అయితే లేదు. కాకపోతే ఆ రకంగా లిక్కర్ కేసు తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రతి ఒక్కరిలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం,
అలాగే కొన్ని ఈ లిక్కర్ కేసు ఒక్కసారిగా ఆగిపోవడంతో దాంట్లో కూడా మరి జనాలు కూడా ప్రజలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పూర్తిగా వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటయ్యాయి అనేటట్టుగా ప్రచారం అయితే సాగింది. సో ఇదైతే ఇప్పటికైతే కవిత కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా టార్గెట్ చేయడానికి కారణం ముఖ్యంగా తాను విమర్శన ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, ఇప్పుడు మహిళా బిల్లు కోసం తాను పోరాటం చేస్తూ మహిళా బిల్లును పార్లమెంట్లో ఆమోదం తెలిపేలాగా అన్ని పార్టీలకు తాను లేఖ రాయడం, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాయడం, మరి మహిళగా ఉన్నటువంటి సోనియా గాంధీ స్పందించకపోవడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రకమైన స్పందన రాకపోవడం అనే దానిపైన కవిత కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీకి సూటి ప్రశ్నలు విధించినట్టుగా తెలుస్తుంది. తాను ఆ ప్రశ్నలు ప్రస్తావిస్తూనే ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్లులు కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు అనేటట్టుగా ఆ ప్రశ్న కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బంధం ఉంటుంది, మైత్రి బంధం కొనసాగుతుందా, మరి ఈ రకంగా పరోక్ష బంధం ఉన్నట్టుగా ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో మరి దీనికి నిజంగా ఇవి ఉంటాయా వాళ్ళ ఇద్దరి మధ్య పొత్తు, లేకపోతే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ కూడా ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కూడా ఈ సీట్ల కేటాయింపులు కావచ్చు, ఇవన్నీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపైన, ఇటు అధికార పార్టీ పైన వాళ్ళు ఎక్కడ కూడా నోరు మెదపడలేదు. పూర్తిగా ఆ సీట్లు, ఆ కొట్లాటలు, ఆ ర్యాలీలు, ఏదైతే పార్టీలో చేరికలు వీటిపైనే పూర్తి దృష్టి పెట్టిన నేపథ్యం. మరి వారేమైనా అంటే మాత్రం కవిత ఖచ్చితంగా మరి అనే అవకాశం అయితే కనిపించే అవకాశం ఉంది. సో ఈ మైత్రి బంధం అనేది మరి ఆ లోపల జరుగుతున్నటువంటి ఈ మైత్రి బంధం మరి కొనసాగేదా, లేక నిజంగా ఇలాంటిది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందా అనేది ప్రశ్న. ప్రతినిత్యం ఎక్కడో చోట కాంగ్రెస్ పార్టీ ప్రతి నేత అంటూనే ఉంటారు. మరి దాని తగ్గట్టుగా లిక్కర్ కేసు కూడా సంసిపోయడం, దానిపై తెర మీదకి రాకపోవడం అనేది ఒక ఉదాహరణగా చూపిస్తుంటారు. మరి ఉండో లేదో మరి మొత్తానికైతే అధికార పార్టీ అటు బీజేపీ, ఇటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ చెప్పాలి, ఇటు కేసీఆర్ చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికున్నా ఇది బయటపడే అవకాశం ఉంది. సో ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా టార్గెట్ చేసినటువంటి కవిత ఈరోజు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని, ఆ సిడబ్ల్యూసీ మొత్తం వ్యవస్థలను కావచ్చు. కానీ మహేందర్ రెడ్డి ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది, ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మహేందర్ రెడ్డి ఒక మాట ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీని కవిత టార్గెట్ చేశారు. కాకపోతే ఏదైతే షర్మిల కూడా తన పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియ కొంచెం స్టార్ట్ చేశారు. అందులోకి వెళ్ళక ముందే ఆల్రెడీ ఇటు కవితను టార్గెట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏదైతే రిజర్వేషన్ అంశం గురించి ఒకవేళ ఆల్రెడీ కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్ సంబంధించి ప్రశ్నలు సంధించారు. రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నలో కూడా ఆమె సమాధానం చెప్తే ఇప్పుడు వీరు ఎలాంటి సమాధానం చెప్పబోతారు అనుకోవాలి? ఎస్, మంచి ప్రశ్న సరుకు. మొత్తానికి ఇప్పుడు కనుక కవిత ఏదైతే కాంగ్రెస్ పార్టీని రిజర్వేషన్ల అంశం అయితే ఇప్పుడు డిక్లరేషన్ విషయాలపైన చేవేళ్లలో ప్రామిస్ చేశారో, మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అది అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని చెప్తున్న వ్యవహారం ఏదైతే ఉన్నదో అది ఒకంత చర్చకొచ్చే అంశం. మరో రకంగా మహిళా బిల్లుకు మద్దతు తెలపాలంటూ కవిత లేఖ రాసింది సోనియా గాంధీకి, మద్దతు తెలపలేదు. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అయితే ప్రశ్నిస్తుందో కవిత, రేపు మహిళా బిల్లు రిజర్వేషన్ బిల్లు వచ్చిన తర్వాత 33% సీట్ల కేటాయింపుల్లో మహిళలకు న్యాయం చేయాలి మరి అన్నట్టుగా మరి మీరు చేస్తున్నారా అనే దానిపైన అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా స్పష్టమైన ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉన్నది. మరి దానికి కవిత కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. సో ఇరువురు కూడా పరస్పరం అటు 4 రాష్ట్రాలలో మీరు అమలుపరిచిన తర్వాత ఏదైతే రిజర్వేషన్లు బిల్లు అయితే అమలు చేస్తున్నారో అది చేయాలని కవిత చెప్పడం డిక్లరేషన్స్. మరి మహిళా బిల్లు ప్రస్తావన వచ్చిన తర్వాత మహిళా బిల్లు ఆమోదం పొందుతున్నట్టు దాదాపు కూడా తెలుస్తుంది. ఏ రాజకీయ నేత కూడా తమ కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వీరందరి మధ్యలో చర్చ బలంగా కొనసాగుతుంది. ఏదేమైనా సరే జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు పూర్తి స్థాయిగా ఆమోదం తెలుపబోతుంది. అందుకు తగ్గట్టుగానే గతంలో కవిత కూడా తానకు క్రెడిట్ దక్కాలన్నట్టుగా, ఎందుకంటే మొదటి నుంచి పోరాటం చేసింది నేను అనేటట్టుగా తను పోరాటం చేయడం. మరి మహిళా బిల్లు వచ్చిన తర్వాత ఇప్పటికే కేసీఆర్ 115 సీట్లు అయితే ప్రకటించాడు. దాంట్లో 7 మాత్రమే మహిళలు ఉన్నారు. ఒకవేళ మహిళా బిల్లు వచ్చిన తర్వాత 32% అదనంగా 7 మందికి ఇంకా 32 మందిని అదనంగా చేర్చాల్సి ఉంటుంది. మరి ఈ 7 మందిని అయితే 32 మందిని అదనంగా మహిళలను ఆ సీట్లు కేటాయిస్తారా? ఈ ప్రశ్నలు కూడా ఇప్పుడు ఎవరైతే ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీని తను ప్రశ్నించారో అదే రకంగా
బీఆర్ఎస్ పార్టీని కూడా వారు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా రాజకీయ క్రీడ చాలా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో పార్లమెంట్ సమావేశాల తర్వాత పూర్తిగా పరిణామాలన్నీ కూడా మారే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు ఉన్నటువంటి ఎలక్షన్ ఏదైతే ఫీవర్ ఇంకాస్త ఉడుకుగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎలక్షన్ జరుగుతుందా లేదా అన్నట్టుగా మరోపక్క నేతలే హింసిస్తున్నారు. మే వరకు వెళ్ళొచ్చని హింసిస్తున్న నేపథ్యం. మరి ఇప్పటికే ముందస్తుగా టికెట్లు ప్రకటించారు. మరోవైపు ఒక పార్టీలో కసరత్తు ఫస్ట్ జాబితా అయితే విడుదలైంది. సో ఏదేమైనా పూర్తిగా ఈ ప్రతి పార్టీలన్నీ కూడా ఒకవైపు లోపల భయపడుతూనే బయటికి మాత్రం ఆయా పార్టీల పైన ప్రశ్నలు సంధిస్తూ భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. మహేందర్ రెడ్డి, ముఖ్యంగా ఏదైతే ప్రస్తుత జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎప్పుడు డాక్టర్ వ్యవస్థ కావచ్చు నిత్యం ప్రజాసేవలో ఉంటారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే అలాగే రానున్న ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థిగా కూడా డిక్లేర్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి శంకరావం పూరించడం పట్ల ఆ క్యాడర్ ఎట్లా ఫీల్ అవుతుంది?